ఎమ్మెల్యే బోడే ప్రసాద్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చక్రవర్తిపై పెనమలూరు టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు, అభివృద్ధి అంశాలపై మాట్లాడాల్సిన ప్రతిపక్ష నేతలు వ్యక్తిగత విమర్శలకు దిగడం సరికాదని పేర్కొన్నారు. ఎమ్మెల్యే బోడే ప్రసాద్ నాయకత్వంలో పెనమలూరు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలు గమనిస్తున్నారని, వ్యక్తిగత దూషణలు, రాజకీయ ఆరోపణలను మానుకొని హుందాగా వ్యవహరించాలని సూచించారు. అలాగే పార్టీ నాయకులు, కార్యకర్తలపై అసభ్యకర వ్యాఖ్యలు, బెదిరింపులు కొనసాగితే తగిన విధంగా స్పందిస్తామని హెచ్చరించారు. ఒక దరిద్రుడు పుట్టాడు చక్రవర్తి అని, అస్తమానం నోరు బారేసుకుంటాడు మా ఎమ్మెల్యే గారి మీద. ఏదో ఒకసారి నోరు బారేసుకున్నాడంటే ఏదోలే ఆవేశంలో నోరు జారాడు అనుకోవచ్చు, కానీ ప్రతిసారి అనమాట ఆవేశంలో ఇష్టం వచ్చాడు వాగుతాడు ఈ దరిద్రుడు. ఈ దరిద్రుడికి ఒక విలువలు లేవు. కన్న తల్లి, కన్న తండ్రి, కన్న చెల్లి అన్నది విలువలు కూడా లేవు. ఇలాంటి దరిద్రుడు కూడా ప్రతిసారి వచ్చి మా ఎమ్మెల్యే గారిని ఇష్టం వచ్చాడు వాగటం. ఎన్నికల సమయంలోనే మా ఎమ్మెల్యే గారు తమ్ముడి మీద, వాళ్ళ కొడుకు మీద చెయ్యెత్తితేనే మా ఎమ్మెల్యే గారు నిన్ను క్షమించి వదిలేశారు. అంత పెద్ద మనసు అయింది. కానీ మాకంత పెద్ద మనసు లేదయ్యా చక్రవర్తి, మాకంత పెద్ద మనసు లేదు. ఇష్టం వచ్చాడు వాగితే మాత్రం ఎవరు ఊరుకుంటాం అనుకో. మాకు నీ ఇంటి మీద కార్యకర్తలు వస్తే కూడా ఎన్నోసార్లు మా శాసనసభ్యులే సారీ చెప్పారు. అంత పెద్ద మనసు మాది. నువ్వు నీ తల్లికి, నీ తండ్రికి, నీ చెల్లికి విలువ ఇవ్వను వ్యక్తివి. నువ్వు ఇష్టం వచ్చాడు వాగుతున్నావు. తండ్రి మీదే చేయి చేసుకున్న పెద్ద దరిద్రుడివి నువ్వు కూడా విలువల గురించి మాట్లాడటం ఏంటి చక్రవర్తి? అభివృద్ధి ఓర్వలేని, కళ్ళుండి చూడలేని గుడ్డివారు వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళకి బహిరంగంగా సవాల్ విసురుతున్నాం. దేవభక్తు చక్రవర్తి గారి దగ్గర నుంచి ఈ రోజు వరకు నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి జరిగిందో, వాళ్ళ నాన్న టైం నుంచి ఇప్పుడు వరకే రమ్మన్న బహిరంగ చర్చకి మా నాయకులు అంతా సిద్ధం. కావాల్సిన వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి తెచ్చుకోండి. మీరు ఎక్కడి నుంచి లెక్కలు తెచ్చుకోండి. 2014 నుంచి 19 వరకు ఎంత అభివృద్ధి జరిగిందో, 2024 నుంచి ఇప్పుడు వరకు జరుగుతున్న అభివృద్ధి ఎంతో క్షుణ్ణంగా మీ కళ్ళకి చూపిస్తాం. రండి, ఎన్ని 100 కోట్ల రూపాయల అభివృద్ధి జరుగుతుందో, మీ ప్రభుత్వంలో ఎంత జరిగిందో, మా ప్రభుత్వంలో ఎంత జరిగిందో. ఏంటిది? మీరు అసలు మీ పార్టీ సిద్ధాంతం ఏంటి? మీ నాయకుడు తల్లిని, చెల్లిని ఇంటి నుంచి గంటేశాడు. ఈ రోజున మీరు ఒక సైకోల్ని, ఎవరిని అర్ధరాత్రి పూట 2 గంటలన్నరకి తెల్లవారుజామున ఫోన్ చేసి ఏదన్నా ప్రాణం మీదకి వస్తేనో ఏదైనా ఇంపార్టెంట్ కాల్ అయితే చేయొచ్చు. ఒక మనిషిని వేధిస్తానికి శాసనసభ్యుల వారిని తెల్లవారుజామున 2 గంటలన్నరకి ఫోన్ చేసి మీరు నోటుకు వచ్చినట్టు దుర్భాషలాడతారా? మీ సంస్కృతి అదేనా? అటువంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తారా? మీరు ఆడవాళ్ళని దూషించిన వాళ్ళని సపోర్ట్ చేస్తారా? మేము చంపేస్తాము, నేను కొట్టుతాము, మీ అబ్బాయిని నీ ఎంత చూస్తామని అంటే మీరు సపోర్ట్ చేస్తారు.